హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కే వరప్రసాదను. నేను మీకు ఈ వీడియోలో మొక్కలు మనకి గుర్తొస్తాయి, దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలాగంటే మేము కేదారేశ్వరపేటలో స్వీట్ షాప్ 2006 నుంచి 2024 దాకా ఆగస్టు దాకా నిర్వహించాం. ఈ కాలంలో అక్కడ మేము స్వీట్ షాప్ నిర్వహిస్తా, అక్కడ వ్యాపారం చేసుకుంటా, అక్కడున్న ప్రహరీ గోడ మీద మేము కొన్ని చెట్లు, ఒక 15-20 చెట్లు చక్కగా పెంచాం. నేను, మా భార్య సుజాత గారు ఇద్దరం కలిసి చక్కగా పెంచాం. వాటికి 2 పూట్ల ఆమె నీళ్ళు పోసేది, కుదిరినప్పుడు నేను కూడా పోసేవాడిని. ఎంతో చక్కగా పెంచుకునేవాళ్ళం. అవి మా పిల్లల్లాగా ఎంతో వాటిని జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం. అలాగే మా షాపు కూడా 2006 నుంచి 2024 దాకా 17-18 సంవత్సరాలు నిర్వహించాం. ఉదయం 9 కాడి నుంచి రాత్రి 11 దాకా. ఆ షాపు కూడా మేము షాపు తీసేసిన తర్వాత 3-4 నెలల పాటు మాకు షాపు కూడా మేము అక్కడ ఉన్నట్టుగా అనిపించేది. ఇటీవల 2-3 రోజుల క్రితం నాకు ఆ ప్రహరీ గోడ మీద ఉన్న చెట్లు అవన్నీ నాకు కనిపించినాయి నిద్రలో, కల్లో. సరే, అవి నాకు గుర్తు చేస్తున్నాయి అని వీడియో చేయమని, మనకు ఇది చేయమని చెప్పి వాటి గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. విదేశాలకు చెందిన ఒక మొక్కల మీద రీసెర్చ్ చేసే ఒక సైంటిస్టు గారు, ఒక ఆయన కొన్ని మొక్కల మీ దగ్గర శబ్ద పరిహారాల కెమెరాలు పెట్టి వాటిని 24 గంటలు ఉంచి వాటిలో స్పందన, కొన్ని రకాల మార్పులు ఆయన గమనించి దాన్ని మనకి తెలియజేశారు. నేను వీడియోలో చూశాను. అలాగే మహారాష్ట్ర చెందిన ఒక రైతు తన పొలంలో స్పీకర్లు పెట్టి తను పని చేసుకుంటా చక్కగా పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. అవి చక్కగా ఏపుగా పచ్చదనంగా పెరిగి బాగా ఎంతో ఇదిగా ఉన్నాయని అతను గమనించి అతను కూడా తెలియజేశాడు వీడియోల్లో. అలాగే ఈ మొక్కలు కూడా మాకు మమైకమయ్యి మేము వచ్చేసాం కదండి, అది వదిలిపెట్టి వెళ్ళిపోయేవని అవి మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాయి. అలాగే స్థానికంగా మాకు పక్కన నివాసం ఉండేవాళ్ళు, కస్టమర్లు, మా భార్య సుజాత గారి స్నేహితులు, మహిళలు, వీళ్ళందరూ కూడా గురించి కూడా ఆమె, మా భార్య ఎప్పుడూ ప్రస్తావిస్తూనే ఉంటుంది. వాళ్ళు గుర్తొచ్చారు అని. అలాగే నేను కూడా స్థానికంగా పెద్దలు, వ్యాపారస్తులు, కస్టమర్లు ఎంతోమంది స్నేహంగా ఉండేవారు. వాళ్ళందరినీ మిస్ అయ్యామని నేను కూడా మనసులో బాధ కలిగి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో రూపంలో మన అందరికీ ఉన్న అనుబంధం అంతా లైవ్లో ఉంటుందని నా ఉద్దేశం. అలాగే ఈ వీడియో ద్వారా మాకు సహకారం చేసిన ప్రతి ఒక్కరికి, మా పొరుగున ఉన్న మహిళలందరికీ, మా సుజాత, నేను ఇద్దరం కృతజ్ఞతలు చెబుతున్నాము. హాయ్ చెప్తున్నాం. హాయ్ అమ్మా. అలాగే మా మిత్రులు, వ్యాపారం చేసేవారికి, అలాగే స్థానిక పెద్దలకు, కస్టమర్లకు
అందరికీ, మా పరిచయస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మేము అనుకోకుండా సడన్గా షాప్ ఖాళీ చేసి వచ్చాము. అది మేము వ్యాపారం మాకు జరగక కాదండి, మేము రిటైర్మెంట్ అవ్వాలని మా పిల్లలు కోరుకున్నారు ఎప్పటి నుంచో. అది మేము వాళ్ళ మాట వినాలి కదండి పెద్ద అయిన తర్వాత. అందుకని మేము రిటైర్మెంట్ తీసుకున్నాము. ప్రస్తుతం ఎదుగు వ్యాపకం ఉండాలి కదా, అందుకనే ఈ అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దీని ద్వారా వీడియోలు పోస్ట్ చేస్తూ మన కుటుంబ సమస్యల మీద, మన రోజువారీ కార్యక్రమాల మీద, పిల్లల చదువుల మీద, మేము తయారు చేసిన స్వీట్ల మీద, బజ్జీల పునుగుల మీద, వీటన్నిటి మీద, దోశల మీద, వీటన్నిటి మీద మేము చేసిన అన్ని రకాలు తయారు చేసిన వాటి మీద మీకు రెసిపీలు అందజేస్తున్నానండి. అవి మీరు వీడియోల రూపంలో మీకు సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా చూడండి. అన్ని కుటుంబాలు చూసే పిల్లలైనా చక్కగా చూడొచ్చండి. తర్వాత ఈ వీడియో ముగించే ముందు మాకు సహకరించిన మా మహిళలు, మా సుజాత గారి స్నేహితులు మహిళలందరికీ, వ్యాపారస్తులకి అందరికీ ఈ అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆఖరిగా మేము వ్యాపారం చేసిన షాపుకు, మేము పెంచిన మా మొక్కలకి కూడా హాయ్ చెప్తూ ఈ వీడియోని ఆ మొక్కలకి డెడికేట్ చేస్తున్నామండి. తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.